హలో ఎవ్రీవన్. మీలో ఎంతమందికి బేసిక్స్ తెలిస్తే మీకు ఈ వర్క్ చాలా ఈజీగా మీరే వేసేస్తారు. ఇక్కడ నేను చిన్న చిన్న ప్యాచెస్గా చూపిస్తాను. మొత్తం కూడా కర్దానాతోనే ఈ వర్క్ చేశానండి. టోటల్గా వర్క్ వచ్చి ఫ్లవర్స్తోని అక్కడక్కడ పాల్ బీడ్స్తోని కర్దానాతోనే ఫుల్గా వస్తుంది. మీకు బేసిక్ తెలిస్తే ఈ వర్క్ మీరు చాలా ఈజీగా వేసేస్తారన్నమాట. ఎందుకంటే ఇది మొత్తం కూడా కర్దానా లోడింగే ఉంటుంది. ఫ్లవర్స్కి, లీవ్స్కి అన్నిటికీ నేను కర్దానా లోడింగే వేసాను. కానీ మీరు వర్క్ ఫుల్ అయిన తర్వాత మీకు ఇది బ్రైడల్గా కనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట. కర్దానా అంటే మీకు తెలుసు కదా, లైఫ్ లాంగ్ ఒకేలా ఉంటుందన్నమాట. కలర్ అనేది షేడ్ అయితే అవ్వదు. అక్కడెక్కడ నేను కొంచెం జరీని యాడ్ చేశాను. ఇక్కడ స్ట్రిమ్ స్టిచ్ని యాడ్ చేశాను అన్నమాట జరీతో. ఒక్కొక్క పార్ట్గా చూపిస్తాను నేను. చాలా ఈజీ అండి. లీఫ్ లోడింగ్ ఎలా వేయాలనేది నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను, అలాగే మెయిన్ వీడియోలో కూడా పెట్టాను. నన్ను అడిగారు ఏ థ్రెడ్ని యూస్ చేస్తున్నారని. నేను డాల్ఫిన్ థ్రెడ్ని యూస్ చేస్తానండి. కాటన్ థ్రెడ్ని నేను అసలు యూస్ చేయను. ఎందుకంటే కాటన్ థ్రెడ్ ఎక్కువ హెవీ వర్క్ని అస్సలు కూడా కాయదండి బ్లౌజ్ని. ఎందుకంటే ఊడిపోతూ ఉంటుంది కాటన్ థ్రెడ్. మరి అందరూ ఎలా చేస్తున్నారు అనేది నాకైతే తెలీదు. నేనైతే మాత్రం డాల్ఫిన్ థ్రెడ్ని యూజ్ చేస్తాను. ఎందుకంటే లాక్ అనేది టైట్గా పడుతుంది. ఎవరికి ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్తో కాటన్ థ్రెడ్తో చాలామంది వేస్తారు. కానీ పీకిపోతుందండి. అది కాటన్ థ్రెడ్ ఓన్లీ స్టిచ్చింగ్కి మాత్రమేనండి. ఇలాంటి మెటీరియల్స్ని అవి హ్యాండిల్ చేయలేవు. నేనైతే కాటన్ యూజ్ చేయనండి. ఇలా లీఫ్ని జరీతోని లోడ్ చేసుకున్నాను. ఇక్కడ క్లిప్ స్టోన్ అంటే తెలుసు కదా, చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా మనకి మంచి క్లిప్ స్టోన్స్ దొరుకుతాయి. ఇందులో కూడా ప్లాస్టిక్ ఉన్నాయి, కొంచెం చూసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒరిజినల్ క్లిప్ స్టోన్ యూజ్ చేస్తున్నాను. ఇవి కలర్ అనేవి షేడ్ కూడా కావండి, అలానే ఉంటాయి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నవన్నీ ఒరిజినల్ మెటీరియల్ అండి. ఇవి నేను తీసుకొని 7 years అవుతుంది, అలానే ఉన్నాయండి. నేను ఫుల్గా బల్క్లో తీసుకుంటాను కదా స్టూడెంట్స్ కోసమని. సో మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఇక్కడ నేను పింక్ షేడ్ పైన మెహందీ కలర్ షుగర్ బీడ్స్ని యాడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మీరు గమనించాలి, సారీ అనేది సిల్వర్ అండ్ ఇలా లైట్ గ్రీన్తోనే వచ్చేస్తుంది అన్నమాట. అలా సిల్వర్ అండ్ లైట్ గ్రీన్ యాడ్ చేస్తూనే అక్కడక్కడ లైట్గా మెహందీ కలర్ ఇచ్చాను. ఎందుకంటే ఒకేలా ఉంటే బాగోదు. అక్కడక్కడ కొంచెం కలర్స్ అనేవి షేడ్ అయితేనే వర్క్ నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ పింక్ కలర్లోని బాల్ బీడ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఎలా స్టిచ్ చేయాలో మీకు షార్ట్ వీడియోస్లోని చిన్న చిన్న ప్యాచెస్ అన్నీ కూడా నేను పెట్టానండి. మీరు అది ఫాలో అయ్యారంటే ఇలా నీట్గా మీరు స్టిచ్ చేసేస్తారు. జరీని కూడా చాలా ఈజీ మెథడ్లో చూపించాను. ఇలా లోడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, పైన ఏదైతే చూసారో వర్క్ అదే ఇక్కడ బేస్ మొత్తం అంతా కూడా అదే వర్క్ అండి. అందుకే నేను మొత్తం చూపించట్లేదు, ఎలా వేసానో చూపిస్తున్నాను అంతే. ఇక్కడ సీక్వెన్స్ తీసుకుని షుగర్ బీడ్తో లోడ్ చేస్తున్నాను అనమాట. ప్రతిదానికి లాక్ వేసుకొని వెళ్ళాలి. అలా లాక్ వేసుకుంటేనే అది కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. మనం కంటిన్యూ స్టిచ్ చేసామనుకోండి
ఒక్కటి ఊడితే మొత్తం అన్నీ ఊడిపోతాయి. నేను చాలామంది దగ్గర చూశాను కంటిన్యూ స్టిచ్ చేసేస్తుంటారు. కంటిన్యూ స్టిచ్ చేస్తే ఏమవుతదంటే పొరపాటున ఒక్కటి ఊడింది అంటే ఏదైనా తగులుకొని మొత్తం వర్క్ అంతా బయటకొచ్చేస్తది. అందుకే ఎప్పటికప్పుడు మనం ఎక్కడ ప్యాచ్ వేసినా కూడా చిన్న చిన్న దానికి కూడా లాక్ వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఎక్కడ ఊడితే అక్కడ స్టిచ్ చేసుకోవడానికి వీలవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ డాల్ఫిన్ థ్రెడ్ వర్క్ చేస్తే మాత్రం అసలు ఊడదండి. టైట్‌గా పట్టు కూర్చుంటుంది. ఇక నేను జరీ అంటే స్ప్రింగ్ జరీ కాదండి. జరీ థ్రెడ్ కొంచెం ఇది థిక్‌గా ఉంటదనమాట. దాంతోని పికాక్‌ని కార్నర్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను. ఫినిషింగ్ టచ్ ముందిచ్చేస్తున్నానమాట. ఎప్పుడు కూడా నేను లోపల వర్క్ వేసాకే ఫినిషింగ్ టచ్ ఇస్తాను. కానీ ఇప్పుడు పికాక్‌కి ఏంటంటే మనం కర్దానాతో చేస్తున్నాం కాబట్టి నేను ఫినిషింగ్ టచ్ ముందే ఇచ్చేస్తున్నానమాట. ఇది నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వర్క్. ఈ వర్క్ బ్లౌజ్ నైట్ టైం మీరు ఏదైనా రెస్టారెంట్‌కి కానీ లేదా ఫంక్షన్స్ కానీ ఇది వేసుకొని వెళ్ళారంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు మీ బ్లౌజ్ పైన. చాలా ఈజీ మెథడ్స్తోని చూపిస్తున్నాను. బేసిక్ తెలిస్తే ఈ వర్క్ మీరు చాలా ఈజీగా వేసేస్తారు. మొత్తం ఏ జరీని కూడా కష్టంగా వేసినంత ఇదిగా కాదు. చక్కగా థ్రెడ్ వర్క్ అలాగే బీడ్ స్టిచ్ వస్తే చాలు మొత్తం చక్కగా వేసేయొచ్చుమాట. పాల్ బీడ్స్‌ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ థ్రెడ్ నీడిల్ పట్టుకున్నాను కాబట్టి అందులోకి దూరుకుంటుంది. సో మీరు షుగర్ బీడ్ నీడిల్‌తోనే వేయండి. అలాగే ఇక్కడ వైట్ స్టోన్ పెడుతున్నాను. నేను అక్కడెక్కడ కూడా పింక్ షేడ్‌ని, గ్రీన్ షేడ్‌ని అలాగే వైట్ షేడ్‌ని యాడ్ చేశాను. ఎందుకంటే సారీ సిల్వర్ అండ్ గ్రీన్‌లో వస్తుంది. అందుకే ఆ షేడ్స్‌ని ఎక్కువగా యాడ్ చేశాను. అండ్ కర్దానా వచ్చి మల్టీ కర్దానా తీసుకున్నానండి. అది కూడా మల్టీలో డార్క్ కాదు, లైట్. కాబట్టి అది ఎలా కనిపిస్తుందంటే చాలా షైనింగ్ వస్తుంది. ఇవి వచ్చి పికాక్‌లా కాకుండా ప్యారెట్స్ లాగా కన్వర్ట్ చేశానన్నమాట.